స్టూడెంట్స్ కి అకాడమిక్ స్కిల్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్ ని కూడా నేర్పిస్తూ ఈ రోజు మార్కెట్ కి ఒక స్టూడెంట్ ని ఎలా మోడిఫై చేయాలి, ఎలా ట్రైన్ చేయాలి అన్న సబ్జెక్ట్ గురించి నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ అండ్ ఆల్సో చదువు అయ్యే టైం కి ప్లేస్మెంట్ ని కూడా ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మరి KLU లో థర్డ్ ఇయర్ చదువుతూ జాబ్ ఉంది అన్న కాన్ఫిడెన్స్ ఉంటే ఎట్లా ఉంటుంది? నేను వచ్చేసరికి జాపనీస్ ప్లేస్మెంట్ లో అయితే సెలెక్ట్ అయ్యా. నా ప్యాకేజ్ వచ్చేసరికి 31.3 lakhs. ఓ మై గాడ్. ప్లేస్మెంట్స్ అనేవి జెన్యూన్ గానే ఉంటాయా? స్కిల్ ఉన్న వాళ్ళకి ప్లేస్మెంట్స్ వస్తాయి ఆబ్వియస్లీ. అండ్ KLU స్టాండ్స్ అవుట్ బై ప్రొవైడింగ్ us all the skills. ఎలిజబెత్ రాణి కిరీటన్ లో డైమండ్ ఎంత వాల్యుబుల్ గా ఉంటుందో అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్ తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో వన్ ఆఫ్ ది జ్యువెల్ కైండ్ ఆఫ్ అన్ ఇన్స్టిట్యూషన్స్ అని అంటే మాత్రం అన్డౌటెడ్లీ ఇట్ ఈస్ KL యూనివర్సిటీ. KL యూనివర్సిటీ ప్రస్తుతం మనం విజయవాడ క్యాంపస్ ని కవర్ చేస్తున్నాము. KL యూనివర్సిటీ గురించి మాట్లాడాల్సి వస్తే 1980 అంటే 1980వ సంవత్సరంలో కోనేరు లక్ష్మయ్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గా స్టార్ట్ అయినటువంటి ఈ కాలేజ్ లేటర్ ఆన్ 2006లో ఒక అటానమస్ యూనివర్సిటీగా అండ్ 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా పేరు పొందింది. కేవలం ఇంజనీరింగ్ స్ట్రీమ్ తో స్టార్ట్ అయినటువంటి ఈ కాలేజ్ ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ ఫైన్ ఆర్ట్స్ దగ్గర నుంచి, అగ్రికల్చరల్ దగ్గర నుంచి, ఇంజనీరింగ్ దగ్గర నుంచి, బీఫార్మసీ దగ్గర నుంచి, లా దగ్గర నుంచి ఇలా అనేకమైన స్ట్రీమ్స్ లో స్టూడెంట్స్ ని ఒక బెస్ట్ గ్రాడ్యుయేట్ గా బయటికి పంపిస్తోంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ 20,000 స్టూడెంట్స్ ప్రతి సంవత్సరం ఈ యూనివర్సిటీలో ట్రైన్ అవుతారు. కేవలం 5,000 మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ లో 4,000, దగ్గర 1,500 దాకా వేరే స్ట్రీమ్స్ లో స్టూడెంట్స్ అడ్మిషన్ తీసుకుంటూ ఉంటారు. ఇది ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాంపస్, అంటే కాలేజ్ లోకి ఎంటర్ అవుతున్నట్లు కాదు, ఒక గ్రీన్ జోన్ లోకి ఒక స్టూడెంట్ ఎంటర్ అవుతుంది అన్న ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనమాట. ఇన్ని హైలైట్ ఫీచర్స్ ఉన్నటువంటి ఈ క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీస్ తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ స్ట్రీమ్స్ అంటే ఎకడమిక్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తో పాటు అన్నిటికంటే ఎక్కువ ఇక్కడ ఫ్యాకల్టీ ఎంత ట్రైన్డ్ గా ఉన్నారు, ఇలాంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను. బికాజ్ మీ అందరికీ తెలుసు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేస్తున్న నేపథ్యంలో స్టూడెంట్ నెక్స్ట్ స్టెప్ ఎక్కడ అని అంటే అన్డౌటెడ్లీ KLUలో అయితే బెటర్గా ఉంటుంది అన్నది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఒకే ఒపీనియన్కి ల్యాండ్ అవ్వచ్చు. కాబట్టి మీ ఒపీనియన్ని ఈజీ చేయడానికి KL యూనివర్సిటీ క్యాంపస్ని ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమాత్రం లేట్ చేయకుండా 3, 2, 1 గెట్ సెట్ గో. KL యూనివర్సిటీని అణువు పరిశీలిద్దాం. ఎక్కడ ఏ బ్లాక్ ఉంది, ఏ డిపార్ట్మెంట్ ఉంది అండ్ ఈ క్యాంపస్ స్పెషాలిటీస్ ఏంటి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. టు ఎంటర్ విత్ ముందుగా క్యాంపస్ లోకి అడుగుపెట్టిన వెంటనే మనకి కనిపించేది ఈ ఫ్రెషర్స్ బ్లాక్, ఫ్రెష్ మ్యాన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అనేటువంటి ఈ బ్లాక్. ఓన్లీ ఫ్రెషర్స్ మాత్రమే ఉంటారు ఈ బ్లాక్ లో. ప్రతి సంవత్సరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ KL యూనివర్సిటీలో ఒక 4,000 మంది అడ్మిషన్స్ తీసుకోగా 1,500 మంది డిగ్రీకి, పీజీకి టోటల్గా కలిపి మనకి 5,500 స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ అడ్మిటెడ్ ఇంటూ KL యూనివర్సిటీ. KL యూనివర్సిటీకి సంబంధించిన ఆ గొప్పతనం స్టూడెంట్స్ జాయిన్ అవ్వడం, అడ్మిషన్స్ తీసుకునే రేట్ ప్రాబబుల్లీ ఇంత ఘనంగా ఎక్కడ అడ్మిషన్స్ రేట్ గురించి అయితే మనం తెలుసుకొని ఉండకపోవచ్చు. అండ్ పాయింట్ నెంబర్ 2, ఎందుకు KL యూనివర్సిటీ అని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి స్టూడెంట్స్కి. మరి ముఖ్యంగా ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ ఆర్ మోస్ట్ ప్రామినెంట్ అండ్ దే ప్లే అన్ ఎఫిషియంట్ రోల్ ఇన్ KL యూనివర్సిటీ స్టూడెంట్స్ క్యాంపస్. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ అంటే కంప్లీట్ గా టెక్నాలజీ డ్రివెన్ క్లాస్ రూమ్స్ అండ్ ఈ లర్నింగ్ ఈజ్ అవైలబుల్ టు ది స్టూడెంట్స్. ఈ లర్నింగ్ అంటే మీకు చాలా మందికి ఏదో ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటేనో, డిజిటల్ బోర్డ్స్ ఉంటేనో ఈ లర్నింగ్ అనరు దాన్ని. ఈ లర్నింగ్ అంటే ఏ రోజు ఏ సిలబస్ కవర్ చేస్తారు, ఒకవేళ స్టూడెంట్ క్లాస్ రూమ్ కి వచ్చి క్లాస్ వినలేని పరిస్థితి ఉంటే ఎక్కడున్నా సరే, మేబీ ఒక హాలిడేకి వెళ్ళొచ్చు, మేబీ ఇంట్లో ఎమర్జెన్సీ రావచ్చు, తనకే హెల్త్ కండిషన్ బాగుండలేకపోవచ్చు, ఇలా ఏదైనా సరే తను తన రూమ్లో ఉంటూనే ఆ సిలబస్ని, ఆ పర్టిక్యులర్ లెక్చర్
అంటే ఒక్కొక్క ప్రొఫెసర్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఆ లెక్చర్ని మిస్ అవ్వకుండా అక్కడి నుంచే వినొచ్చు అనమాట. సిలబస్ దగ్గర నుంచి, టెస్ట్ల దగ్గర నుంచి, డౌట్స్ దగ్గర నుంచి, పర్సనల్ కేర్ దగ్గర నుంచి, ఇలా ప్రతిదీ ఒక స్టూడెంట్కి లెక్చరర్తో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ది బ్యూటీ ఆఫ్ ఈ లెర్నింగ్. సో డిజిటల్ బోర్డ్స్ దగ్గర నుంచి, డిజిటల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి, టెక్నాలజీ డ్రివెన్ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి, మోస్ట్ ఇంపార్టెంట్గా కేఎల్యూని డ్రైవ్ చేసే ఒక సూపర్ పవర్ఫుల్ ఫోర్స్ ఈజ్ ఈ లెర్నింగ్. అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకి కంప్యూటర్ ల్యాబ్స్ ఉంటాయి. కంప్యూటర్ ల్యాబ్స్ అది కూడా ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్కి ఎంత ఇంపార్టెంటో నేను మీకు చెప్పక్కర్లేదు. మల్టీనేషనల్ కంపెనీస్ డ్రైవ్ చేస్తున్నటువంటి కంప్యూటర్ ల్యాబ్స్, ట్రైనింగ్ సెంటర్స్ కూడా ఇక్కడ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ టాటా, టిస్కో, మైక్రోసాఫ్ట్, యూ నేమ్ ఇట్, అండ్ దే హ్యావ్ దేర్ వర్క్ స్టేషన్ హియర్. స్టూడెంట్స్కి అకాడమిక్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ని కూడా నేర్పిస్తూ ఆ పర్టికులర్ ఎంఎన్సి కంపెనీస్ ఈ రోజు మార్కెట్కి ఒక స్టూడెంట్ని ఎలా మాడిఫై చేయాలి, ఎలా ట్రైన్ చేయాలి అన్న సబ్జెక్ట్ గురించి నిరంతరం ట్రైనింగ్ ఇస్తూ అండ్ ఆల్సో చదువు అయ్యే టైంకి ప్లేస్మెంట్ని కూడా ఇవ్వడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ ది ఫ్రెషర్స్ క్యాంపస్. అడుగు పెట్టడంతోనే ఒక ఫ్రెషర్కి ఇంత కాన్ఫిడెన్స్ వస్తే ఈ 4 years ఆఫ్ హిస్ ఇంజనీరింగ్ లైఫ్ ఎంత మెమరబుల్గా ఉండబోతుందో ఈ క్యాంపస్ డ్రైవ్ చూస్తే మీకే స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ బ్లాక్. డూ ఫాలో మీ. సో కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఫ్రెషర్స్కి సంబంధించినటువంటి కన్వెన్షనల్ ల్యాబ్లో ఉన్నాం ప్రస్తుతం మనం. సో ఇక్కడ మీరు చూస్తున్న స్టూడెంట్స్ అందరూ కూడా దే ఆర్ హ్యావింగ్ దేర్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ విత్ ది సిస్టమ్స్ అనమాట. ఇక్కడ బేసికల్గా మనకి కన్వెన్షనల్ ల్యాబ్లో సి లాంగ్వేజ్ నేర్పిస్తారు అండ్ అలాగే పైథాన్ నేర్పిస్తారు అండ్ అలాగే ఈ 2 బేసిక్ లాంగ్వేజెస్ అన్నట్టు, దీంతో పాటు డేటా స్ట్రక్చర్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. సో ఫస్ట్ సెమిస్టర్లో స్టూడెంట్స్కి సి లాంగ్వేజ్, పైథాన్, దీస్ ఆర్ లైక్ ది బేసిక్స్. సి లాంగ్వేజ్ వచ్చేసి ఎంబెడెడ్ సిస్టమ్స్లో యూజ్ చేస్తారు. లైక్ మన రెగ్యులర్ డే టు డే యాక్టివిటీస్ లైఫ్లో ఫ్రిడ్జ్లో కానీ, ఓవెన్లో కానీ, మైక్రోవేవ్స్లో కానీ యూజ్ చేసేది ఇస్ దిస్ లాంగ్వేజ్, సి లాంగ్వేజ్. అండ్ మీ అందరికీ తెలుసు ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్ క్రియేటింగ్ అ వేవ్ కాబట్టి టెక్నాలజీ పరంగా పైథాన్ లాంగ్వేజ్ ఇస్ యూజ్డ్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ 2 లాంగ్వేజెస్ లైక్ ది బేసిక్స్ అన్నట్టు. అండ్ లేటర్ ఆన్ డాటా ఆర్గనైజేషన్ దగ్గర నుంచి, మెమరీస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి, సిస్టమ్స్ కేపబిలిటీ దాకా ఇట్ ఈస్ ఆల్ యూస్ఫుల్ ఫర్ డాటా స్ట్రక్చర్స్ అనమాట. ఇది సెకండ్ సెమిస్టర్లో నేర్పించడం జరుగుతుంది. నేర్పించింది అంటే కోడింగ్ చేయడం, బేసిక్ లాంగ్వేజ్ నేర్పించడం, దానికి సంబంధించి స్టూడెంట్స్ హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేయడం, ఇది ఈ కన్వెన్షనల్ ల్యాబ్లో చేస్తారు. సో ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్తారు. దిస్ ఫాలో మీ. సో ఇప్పుడు మనం కేఎల్యూ లైబ్రరీలో ఉన్నాం. ఇది వన్ ఆఫ్ ది సో కాల్డ్ లైబ్రరీస్ అని మాత్రం చెప్పచ్చు. ఎందుకంటే 9 floored బిల్డింగ్లో లైబ్రరీ విత్ 3 floors ఆఫ్ బుక్స్ అండ్ మిగిలిన నెక్స్ట్ ఫ్లోర్స్ అన్నీ ఇట్ ఇస్ ఫర్ రీసెర్చ్ అనమాట. ఇక్కడ లైబ్రరీలో 2 lakh బుక్స్ ఉన్నాయి అండ్ ఇంకా చదువుకున్న వాడికి చదువుకున్నంత. మోస్ట్ ఇంపార్టెంట్లీ మార్నింగ్ 7 o'clock నుంచి midnight 12 o'clock వరకు కూడా లైబ్రరీలోని బుక్స్ని స్టూడెంట్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ బుక్స్ టెక్నికల్ నాలెడ్జ్ని సపోర్ట్ చేయడంతో పాటు ఎగ్జామినేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఇట్లా నేమ్ యువర్ డొమైన్ అండ్ ఇక్కడ దానికి సంబంధించిన బుక్ అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ దిస్ లైబ్రరీ వచ్చేసి ఇక్కడ ఈ లెర్నింగ్కి చాలా కెపాసిటీ ఉందన్నమాట. అంటే ఒక స్టూడెంట్ ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్లోకి లాగిన్ అయ్యి లైబ్రరీకి వచ్చే ఆ బుక్ని రిఫర్ చేయాల్సిన పని లేదు. ఆన్లైన్ బేసిస్లో కూడా ఆ స్టూడెంట్ ఆ బుక్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఎన్నో రీసెర్చ్ జర్నల్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. లైక్ టాప్ మోస్ట్ రీసెర్చ్ జర్నల్స్ దగ్గర నుంచి, బుక్స్ దగ్గర నుంచి, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ని ఇంపార్ట్ చేసే ఒక ప్లాట్ఫామ్ దగ్గర నుంచి, అండ్ రౌండ్ ది క్లాక్, ఈ టైం నుంచి ఈ టైం వరకే అని కాదు, రౌండ్ ద క్లాక్ స్టూడెంట్స్ కెన్ కమ్ హియర్ అండ్ గెట్ యాక్సెస్ టు ది బుక్స్. కొంతమంది చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు, నాట్ టు డిస్టర్బ్ దెమ్ మోర్. వాళ్ళతో ఇంకొంచెం మాట్లాడి ఈ లైబ్రరీ యొక్క విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, ఏం చదువుతున్నారు? నేను బీటెక్ త్రిబుల్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. ఫైనల్ ఇయర్. సో మీ లైబ్రరీ గురించి నాకు తెలిసిన పాయింట్స్తో కాకుండా ఇంకా మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? మనకు కావాల్సినవి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి, అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఎవ్రీడే ఆల్మోస్ట్ నైట్ 12 వరకు అవైలబుల్గా ఉంటుంది.
అండ్ వచ్చేసి మనకు కావాల్సిన డ్రీమ్ మనం ఏదైతే ఫుల్ఫిల్ చేసుకుందాం అనుకున్నా ఎవ్రీ బుక్ అనేది మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటుంది. అండ్ టైమింగ్స్ కూడా మనకి ఆఫ్టర్ ద పీరియడ్స్ కూడా మనకి ఎప్పటికెళ్తే అప్పుడు రావచ్చు. మోస్ట్లీ మీకు సబ్జెక్ట్ రిలేటెడ్ బుక్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ? అన్నీ అవైలబుల్గా ఉంటాయి మేము. ఎస్పెషల్లీ డిజిటల్ లైబ్రరీగా కూడా చాలా ఫేమస్ అని విన్నాను, అక్కడ దాని గురించి చెప్పండి. అంటే మనకి ఈ బుక్స్ లాంటివి కూడా మనకి ఎక్కడ పడితే అక్కడ మనకి డివైజెస్ చూడొచ్చు. మనం యాక్చువల్లీ బుక్ తీసుకెళ్ళి మాకు ఈ బుక్ కావాలంటే మాత్రం మనకి ఈజీగా ప్రొవైడ్ అవుతుంది. దానికి మనం ఎవరు పడితే వాళ్ళు చేయడానికి కావాలి, మనకి ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డు ఒకసారి స్కాన్ చేసుకుంటే మనకి ఈ బుక్స్ అన్నీ ఉంటాయి మనకి. ఓకే, సో ఒక బుక్ బారో చేసుకున్న తర్వాత ఎన్ని డేస్లో సబ్మిట్ చేయాలి, దాని రూల్స్ ఏంటి? మనకి 4th ఇయర్ అయ్యేలోపు ఎప్పటి వరకైనా వాడుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. సో బేసికల్గా టెక్నికల్ బుక్స్ అన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయి కాబట్టి ఒకసారి తీసుకున్న తర్వాత 4th ఇయర్ కంప్లీట్ అయ్యే లోపు ఇవ్వచ్చు, ఎప్పుడన్నా ఇవ్వచ్చు. అచ్చా అచ్చా. సో ఎక్కువ ఎలాంటి బుక్స్ మీరు ప్రిఫర్ చేస్తారు? యాక్చువల్లీ నా డ్రీమ్ వచ్చేసి అంటే నేను చదువుతున్న కోర్ ప్రకారం ఐఎమ్ ఫ్రీలీ అండ్ నా స్పెషలైజేషన్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నాకు ఎక్కువ బిజినెస్ రిలేటెడ్ కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ. సో నేను డ్యూయల్ డిగ్రీ మీద నేను బీబీఏ కూడా చేస్తున్నాను. సో ఎక్కువ బిజినెస్ మీద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చదువుతాను. అచ్చా, తను చదివే కోర్స్ కాకుండా ఇంకా ఏమంటారు దాన్ని, ఇంకొక స్పెషలైజేషన్ ఇస్ ఇంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. తను ఈ బుక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అని చెప్పడంతో కాకుండా ఇక్కడ టెక్నికల్ నాలెడ్జ్ అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు డిజిటల్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా హ్యూజ్గా అవైలబుల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటిది కేఎల్యూ క్యాంపస్లో ఉన్నటువంటి మెయిన్ లైబ్రరీ అనమాట. ఇది కాకుండా 4 డిపార్ట్మెంట్స్కి సంబంధించి 4 సబ్ లైబ్రరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇది మెయిన్ లైబ్రరీ అనమాట. ఈ మెయిన్ లైబ్రరీ కాకుండా దేర్ ఆర్ ఆల్సో 4 సబ్ లైబ్రరీస్ అవైలబుల్. ఇది 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా ఇండివిజువలైజ్డ్ లైబ్రరీస్ ఉన్నాయి. వన్ ఇస్ ఫర్ అగ్రికల్చర్, బీబీఎం, లా అండ్ ఇంకొకటి ఫర్ కంప్యూటర్ సైన్సెస్. ఈ బుక్స్తో పాటు ఈ మెయిన్ లైబ్రరీలో కూడా 2 లక్షల పుస్తకాలకి యాక్సెస్ ఉంది పిల్లలకి, అపార్ట్ ఫ్రమ్ హ్యూజ్ డిజిటల్ సబ్జెక్ట్ విచ్ ఇస్ బీయింగ్ అసిస్టెడ్ టు ది స్టూడెంట్స్. అంటే ఇంత ఇన్ఫర్మేషన్, ఇంత నాలెడ్జ్ ఈ ప్లేస్లో ఉంది అని అన్నప్పుడు స్టూడెంట్స్కి డెఫినెట్గా ఇంకా దేనికి వెతుక్కోవాల్సిన పని లేదు, డబ్బులు ఖర్చు పెట్టి బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. ఎవ్రీథింగ్ ఇస్ ద క్యాంపస్ ఇస్ ప్రొవైడింగ్ ఫార్ దేర్ బెటర్ సబ్జెక్ట్ అన్నట్టు. సో ఇక్కడ ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంత నాలెడ్జ్ స్టూడెంట్స్కి వస్తుంది అని అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. $10,000 స్టెప్స్ గోల్ పెట్టుకుంటే ఊరికనే అయిపోతుందేమో. ఈ కాలేజ్ క్యాంపస్ అంతా టూర్ వేయాలి అని అంటే మినిమం ఒక 20,000 to 30,000 అడుగులు వేయాల్సి ఉంటుంది. బట్ ఎనీవేస్ నడుస్తూనే కాదు, సరదాగా ఇదిగో ఈ బ్యాటరీ వెహికల్తో వెళ్తూ కూడా క్యాంపస్ టూర్ వేసేద్దాం పదండి. సో బేసికల్గా కేఎల్ యూనివర్సిటీ అనేది 100+ ఏకర్ క్యాంపస్. అసలు ఈ క్యాంపస్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే ఇట్ ఈస్ ఆల్ సరౌండెడ్ బై గ్రీనరీ. నేచర్తో పాటు చాలా దగ్గరగా ఉంటున్నామా అన్న ఒక ఇంప్రెషన్ కలుగుతూ ఉంటుంది. స్టూడెంట్స్ మెయిన్గా ఫోకస్ చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇంతకు మించిన బెస్ట్ ఒక స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్ అయితే మాత్రం మనకి బయట ఎక్కడా కనిపించదు ఎక్సెప్టింగ్ ఫర్ కేఎల్ యూనివర్సిటీ. అండ్ చాలా ఇంపార్టెంట్గా ఈ క్యాంపస్లో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, గ్రీనరీ అంటున్నాం కదా, నేచర్కి దగ్గరలో అంటున్నాం కదా అని చెప్పి చాలా అన్మెయింటైన్డ్గా అన్సివిలైజ్డ్గా అయితే ఉండదు. సో పక్షులు, నేచర్ విత్ ఆల్ ఎమ్యూనిటీస్ వెరీ వెల్ డీసెంట్లీ మెయింటైన్డ్ అయితేనే అది కేఎల్ యూనివర్సిటీ అవుతుంది. సో ఈ క్యాంపస్లో మనం ఇంకా చూస్తూ వెళ్తే వీ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ హైలైట్ పాయింట్స్ టు బి సెట్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. లా, ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, ఫైన్ ఆర్ట్స్, ఫార్మసీ, దాని తర్వాత బిజినెస్ మేనేజ్మెంట్, ఇట్లా ఎన్నో నంబర్ ఆఫ్ ఇండివిజువల్ గ్రూప్స్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవే కాకుండా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క స్కిల్స్ని ఎగ్జిబిట్ చేసుకోవడానికి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చేసి మనకి ఆడిటోరియంస్ యాజ్ వెల్ యాజ్ సెమినార్ హాల్స్. ఇక్కడ మనకి 4 పెద్ద పెద్ద సెమినార్ హాల్స్ ఉన్నాయి. స్టూడెంట్ ప్రెజెంటేషన్స్కి కానివ్వచ్చు, గెస్ట్ లెక్చర్స్కి కానివ్వచ్చు, ఆర్ ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్స్కి కానివ్వచ్చు, సెమినార్ హాల్స్తో పాటు
5 ఆడిటోరియంస్ ఉన్నాయి. ఈ 5 ఆడిటోరియంస్లో కొన్ని ఇండోర్ ఆడిటోరియంస్ అండ్ కొన్ని ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంస్ అనమాట. అండ్ అంతేకాకుండా స్పోర్ట్స్కి కూడా కేఎల్ యూనివర్సిటీ గివ్స్ అ వెరీ 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 ఇంపార్టెంట్ రోల్. ఎంత ఇంపార్టెంట్ రోల్ అంటే ఇక్కడ స్టూడెంట్ యాక్టివిటీస్ అన్నీ బయట జరుగుతూ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అవుట్డోర్ యాక్టివిటీస్ కోసం హాకీ, క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్ ఇలా వీటికి సంబంధించినటువంటి కోర్ట్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఇండోర్ గేమ్స్, ఇండోర్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి సపోర్ట్ చేయాల్సినటువంటి స్పోర్ట్స్ హాల్స్ కూడా ఉన్నాయి. సో లైబ్రరీస్ ఉన్నాయి, దాని తర్వాత స్పోర్ట్ క్లబ్స్ ఉన్నాయి, దాని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ స్టూడెంట్ యాక్టివిటీస్ని హైలైట్ చేసేటువంటి బిల్డింగ్స్ ఉన్నాయి. సో ఇన్ని ఐటమ్స్ అన్నీ మనకి కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో దొరుకుతాయి. అండ్ ది హైలైట్ పాయింట్ బీయింగ్ ఇక్కడ మనకి ఎక్కడికి పడితే అక్కడ, అంటే ఒక బిల్డింగ్ ఇంకొక బిల్డింగ్ అని కాదు, క్యాంపస్లో అని కాదు, ఇక్కడ బయట ఈ అట్మాస్ఫియర్లో కాదు, విజిలెన్స్ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా వర్క్ చేస్తాయి. విజిలెన్స్ టీమ్స్ వచ్చేసి దే ఎన్ష్యూర్ ది సేఫ్టీ ఆఫ్ ది స్టూడెంట్స్ అంటే కొంచెం ఆ అడ్రినాలిన్ రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గబుక్కున గొడవ పడాల్సి వచ్చినా, లేకపోతే ఒక చిన్న గొడవ స్టార్ట్ అయిన తర్వాత స్టూడెంట్స్ని కంట్రోల్ చేయాలన్నా, ఎన్ష్యూరింగ్ దేర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, బీట్ అ గర్ల్ స్టూడెంట్ ఆర్ బీట్ అ బాయ్ స్టూడెంట్, మనకి ఇక్కడ విజిలెన్స్ టీమ్స్ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి అనమాట. సో ఓవరాల్గా కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ అంటే శేఖర్ కమ్ముల గారి లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ సినిమా చూస్తే ఇంజనీరింగ్ లైఫ్ ఎంత బాగుంటుందా అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇఫ్ యూ స్టెప్ ఇన్ టు కేఎల్ యూనివర్సిటీ, ఈ క్యాంపస్ లైఫ్ కానీ, క్యాంపస్ ఇక్కడ చూసిన తర్వాత కానీ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్, అంత బ్యూటిఫుల్లో కాదో తెలియదు కానీ డెఫినెట్లీ ఎవ్రీ స్టూడెంట్స్ లైఫ్లో ఒక బ్యూటిఫుల్ ఫేజ్ అయితే మాత్రం బీయింగ్ అ కేఎల్యూ స్టూడెంట్ అని మాత్రం మనస్ఫూర్తిగా నాకు అనిపిస్తుంది.